నాగేశ్వర్ గారు, మనం నిన్న కూడా చాలా డెప్త్గా మాట్లాడారు మీరు ఎగ్జిట్ పోల్స్ మీద. సో అసలు ఇప్పుడు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ని ఎగ్జాక్ట్ పోల్స్కి మధ్య ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందంటే, మ్యాక్సిస్ టీడీపీ అండ్ వైసీపీ విషయానికి వస్తే, ఏపీ విషయానికి వస్తే ఓట్ షేర్ 13% డిఫరెన్స్ చూపిస్తుంది. అసలు ఇవి సత్యదూరంగా అనిపించట్లేదా? అసలు ఎలా విశ్వసించాలి ఈ ఫిగర్స్ని? సత్యదూరమా కాదా అని మనం విశ్వసించాల్సిన అవసరం లేదు, ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది కదా. సో అందువల్ల ఫండమెంటల్ పాయింట్ ఇది రైటా రాంగ్ అనేది నేనేం కామెంట్ చేయలేను. కానీ ఇంత వేరియేషన్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకే సంస్థ చేసిన సర్వేలు కూడా కొన్ని సక్సెస్ అయితే కొన్ని ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు యాక్సిస్ మై ఇండియా వారు చేసినటువంటి కర్ణాటక ఎలక్షన్ అనుకుంటా, నాకు తెలిసిన వరకు కరెక్ట్ అయింది. మధ్యప్రదేశ్ ఎన్నిక ఫెయిల్ అయినట్టుంది, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అందువల్ల ఒకే సంస్థ ఇండియా టుడే అయితే నాకు క్లియర్ గుర్తు, వాళ్ళు యాక్సిస్ మై ఇండియాతోనే చేస్తారు ఇండియా టుడే వాళ్ళు. కర్ణాటకలో వాళ్ళు ఒక్కరే 135 సీట్స్ వస్తాయని చెప్పారు. మీకు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ వస్తుందని చెప్పారు, కానీ కాంగ్రెస్ వాళ్ళ అడ్రస్ లేకుండా పోయింది. అందువల్ల ఒకే సంస్థ మరి ఒక రాష్ట్రానికి కరెక్ట్ అయింది, ఇంకో రాష్ట్రం తప్పైంది. అందువల్ల ఏ సంస్థ అయినా 100% అక్యురసీతో ఏ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఏ సర్వేకు ఉండేటువంటి సహజ పరిమితులవి. అందులో అంత పెద్ద రాష్ట్రము, అన్ని రకాల ఓటర్లు, వీళ్ళు ఇంత తీసుకున్న 20,000 30,000 శాంపుల్ కన్నా ఎక్కువ ఉండదు. మీరు కావాలంటే మిగతా ఈ సర్వేల శాంపుల్ తీయండి, ఎక్కువ ఉండదు. అందువల్ల ఈ సంస్థల శాంప్లింగ్ తక్కువ ఉంటుంది కనుక వాతావరణం చాలా గట్టిగా పోటీ ఉన్నప్పుడు ఎటైనా జరగచ్చు. అయితే తమది కరెక్ట్ అయితే మాది కరెక్ట్ అయిందని చెప్పుకుంటారు, రాంగ్ అయితే దాని గురించి మాట్లాడరు. సో మన రైట్ అయితే మాదే రైట్, మేము ఒక్కరమే అక్యురేట్గా చెప్పామంటారు. రేపు రాంగ్ అయితే ఎవడైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడా, నాది రాంగ్ అయింది ఏమనుకోకని అన్నాడు కదా. అందువల్ల రాజకీయ ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా ఇది పార్ట్ ఆఫ్ ఒక ప్యాకాటగా మారిపోయింది. నీకు మంచి కార్డులు పడితే గెలుస్తావు, మంచి కార్డులు పడకపోతే గెలవవు. సో సమయానికి నీ జోకర్ పడిందా లేదా, నీకు కరెక్ట్గా కార్డులు పడ్డాయా లేదా. అఫ్కోర్స్ నీ టాలెంట్ కూడా ఉంటుంది కాదన్నా, అలాంటప్పుడు ప్యాకెట్లో కూడా టాలెంట్ ఉంటుంది కదా, ప్యాకెట్లో కూడా ఆడే టాలెంట్ ఉంటుంది. కానీ నువ్వు మంచి కార్డులు పడకపోతే నువ్వు ఎంత బాగా ఆడినా ఏం లాభం లేదు కదా. అందువల్ల ఇట్స్ లైక్ ఒక ఎంటర్టైన్మెంట్ గేమ్గా మారిపోయింది. అందువల్లనే ఎగ్జిట్ పోల్స్ గురించి మనం ఒక డైరెక్షన్ను విశ్లేషించుకోవడానికి ఉపయోగించడంలో తప్పులేదు, కానీ నెంబర్స్తో మనంత సీరియస్గా తీసుకోకూడదు. సో డైరెక్షన్ అయితే మీరు అన్నట్లు యాక్సిస్ మై ఇండియా కూటమి గెలుస్తుంది అన్నారు. మిగతా అనేక సంస్థలకు కూడా లోక్సభ ఎన్నికలకు కూటమికి ఇచ్చారు, లోకల్గా ఉన్న కొన్ని సంస్థలు వైసీపీకి ఇచ్చాయి. సో అందువల్ల భిన్నమైన కథనాలు వచ్చాయి కనుక నేను నిన్నటి నుంచి ఎంతమంది అడిగినా అయ్యా ఇంకా తేలని ప్రశ్నే, ఇదేమి కన్ఫర్మ్డ్గా చెప్పలేము అని చెప్తున్నా. చాలామంది క్యూరియస్, సార్ మీరు చెప్పండి సార్, మీరు తెలంగాణ కరెక్ట్ చెప్పారంటే తెలంగాణ కరెక్ట్ ఇప్పుడు రాంగ్ చెప్పుడు ఉండదయ్యా. తెలంగాణ కరెక్ట్ చెప్పావు కనుక ఇప్పుడు రాంగ్ చెప్పకూడదు కదా. సో అందువల్ల ఆడ క్లారిటీ పిక్చర్ ఉంటే నేను చెప్పగలుగుతాను, పిక్చరే క్లారిటీ లేకపోతే ఎవరైనా ఏం చెప్పగలం. సో అందువల్ల పిక్చర్ క్లారిటీ ఉన్నప్పుడు చెప్పిన మాట నిజం. ఇలా పొద్దున ఒక ఆయన ఫోన్ చేశారు, సార్ మీరు 2004లో చెప్పారు సార్ టీడీపీ ఓడిపోతుందని, ఎవరు చెప్పకముందని. నిజమే, అది 15 రోజుల ముందు చెప్పాను. అప్పుడు టీవీ ఛానల్లో నేను దేవేంద్ర గౌడ్ కూర్చుంటే మీ నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తి లేదు ఇన్లే దేవేంద్ర గౌడ్, అదేందండి మాకు బ్రహ్మాండంగా ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో చూడండి అన్న, రిజల్ట్ వచ్చిన రోజు దేవేంద్ర గౌడ్ అన్నారు సార్ మీరు చెప్పినట్టు అయింది కదా అని. సో చాలామంది అంగీకరించరు దానికి. ఇప్పుడు ప్రాక్టికల్గా అనుభవంలో అయితే అంగీకరిస్తారు, కొన్నిసార్లు రైట్ అవుతుంది కొన్నిసార్లు రాంగ్ అవుతుంది. సో కానీ ఇప్పుడు పిక్చర్ క్లారిటీ లేదు అంతవరకు షూర్. ఆ క్లారిటీ పిక్చర్ లేదు కనుకనే ఇంత వేరియేషన్ కూడా వస్తుంది. అందువల్ల ఏ సర్వే అయినా, ఏ సెఫాలజిస్ట్ అయినా, ఏ విశ్లేషకుడైనా, ఏ రాజకీయ నాయకుడైనా పరిస్థితి క్లారిటీ ఉంటేనే చెప్పగలడు. పరిస్థితి క్లారిటీ లేకపోతే ఎలా చెప్పగలుగుతాడు?